హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిద్ధు. ఇప్పుడు మనం ఉన్న మాదాపూర్ ఔడి షోరూంలో ఈ 2021లో కొత్తగా లాంచ్ అయిన A4 కారు గురించి మనతో పాటు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ పర్సన్ విశాల్ గారు. ఒకసారి ఆయన కలిసి వాటి యొక్క ఫీచర్స్, వాటి యొక్క బెనిఫిట్స్, ఈ 2021లో లాంచ్ అయిన A4కి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, కొత్తగా ఏం ఫీచర్స్ వచ్చాయి అనే వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీ. చూడడానికి మీరు రెడీయా? నా పేరు విశాల్ అండి. సో ఐ టేక్ కేర్ ఆఫ్ ది కార్పొరేట్ సేల్స్ హైదరాబాద్కి, ఔడి హైదరాబాద్కి. సో జనరలీ ఔడి అనే పదం అంటే లిజన్. సో ఔడి మీన్స్ లిసనింగ్. ఓకే, ఎక్కువగా ఇది బేసిక్గా జనాల్లో ఎక్కువ తెలిసింది ఏంటంటే ఔడి అంటే ఔడి అనేది రాంగ్ వర్డ్ అని ముందు మేము చేసిన వీడియోలో కామెంట్స్ ఔడి జరిగింది. కాకపోతే దీని గురించి అంటే ఔడి అనేదే రియల్ నేమ్. ఔడి ఔడి ఓకే సార్, ఔడి A4 గురించి. సో ఔడి జనరలీ మీరు 4 రింగ్ సింబల్స్ చూస్తారు కదా మీరు. సో అది మర్జర్ ఆఫ్ 4 బ్రాండ్స్. ఓకే, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు 4 కంపెనీస్ మర్జ్ అయ్యాయి. సో దానివల్ల మీరు ఈ 4 రింగ్స్ చూస్తారు కదా, ఈ 4 కంపెనీలు యాక్చువల్లీ ఔడి, DKW, హార్ష్ అండ్ వెరాండరర్ అని 4 కంపెనీస్ ఉంటాయి. చాలామంది ఇది యాక్చువల్లీ తెలియదు, బట్ ఎవరైతే బ్రాండ్ ఎంతూజియాస్ట్ ఉంటారు కదా వాళ్ళకి ఇది 100% తెలుస్తుంది ఎందుకు ఈ సింబల్ ఇట్లాంటిది వచ్చింది అనేది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, మన కొత్త 2021లో ఔడి A4 ఒక న్యూ 9th జనరేషన్ మోడల్తో ఈ సిరీస్ని లాంచ్ చేసింది. A4 ఇంతకుముందు జనరేషన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యేది. సో ఎందుకు ఔడి అని పీపుల్ ఎందుకు మన బ్రాండ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, మన కార్ చాలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు ఏ బండి చూసినా కూడా మీరు నడపడానికి చాలా బాగుంటుంది. సెకండ్ ఏంటంటే వీళ్ళ స్టీరింగ్ చాలా స్మూత్ ఉంటుంది, ఇంజిన్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది, ఫ్యూల్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఆడి వాళ్ళు ఒక టెక్నాలజీని యూజ్ చేస్తారు, దీన్ని అంటారు TFSI అనేది. ఫుల్ ఫామ్ ఏముంటుందంటే టర్బో ఫ్యూయల్ స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్. ఇది ఒక టెక్నికల్ టర్మ్. ఇది ఏం చేస్తుందంటే మీ ఇంజిన్ పవర్ని టర్బో అంటే ఒక ఇంజిన్లో ఎయిర్ మిక్స్ ఫ్యూయల్ కంబషన్ అవుతుంది కదా, ఎయిర్ మిక్స్ చేస్తుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఫ్యూయల్ మీకు బర్న్ అయిపోతుంది.
దీనివల్ల మీకు పర్ఫార్మెన్స్ వస్తుంది, మైలేజ్ వస్తుంది. ప్లస్ ఆడీ కార్స్ మీరు ఏ కార్లు చూసినా కూడా ఒక సిగ్నేచర్ లైటింగ్ ఉంటుంది. నేను ఇది మీరు చూడండి, ఇది మీకు సెగ్మెంటెడ్ లైటింగ్ ఉంటుంది. అంటే మీరు ఏ బండి చూసినా కూడా, మా Q8 కానీ, A4 కానీ, A6 కానీ, Q2 కానీ, ఏ మోడల్ చూసినా కూడా మీకు ఒక లైటింగ్తోనే మీరు కనుక్కోగలుగుతారు, అచ్చా ఇది A4 ఇది A6 అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మనం ఏం లాంచ్ చేసామంటే ఈ January 5th 9th జనరేషన్ ఆడీ A4 మోడల్ని లాంచ్ చేసాం మేము. ఇది మనకు రెండు వేరియంట్స్తో వస్తుంది. మీరు చూస్తున్న మోడల్ ఇది టెక్నాలజీ వర్షన్. దీనికన్నా లోవర్ వేరియంట్ కూడా ఉంటుంది, ప్రీమియం ప్లస్. అంటే మనకు ఆల్మోస్ట్ అంతా సేమ్ ఉంటుంది, కొన్ని ఫీచర్ డిఫరెన్సెస్ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇది లైటింగ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఆల్ వెదర్ లైటింగ్ సిస్టమ్ అంటారు. సో ఏం చేంజ్ అయింది ఈ కార్తో మీరు చూస్తే ఫ్రంట్ గ్రిల్ అంతా మీకు చేంజ్ అయింది. సో ఇది మాకు సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ అంటారు సార్. దీన్ని సింగిల్ ఫ్రేమ్ గ్రిల్తో ఏమవుతుంది, మీకు చాలా మంచి కార్ పెద్దగా అనిపిస్తుంది, మీకు ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది. డిజైన్ ఆస్పెక్ట్ కూడా మీరు ప్రతి క్రీజ్ సెగ్మెంట్ చూసినా కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఈ లైన్స్ కానీ, ఈ సైడ్ ప్రొఫైలింగ్ కానీ మీకు చాలా బ్యూటిఫుల్గా కార్ అనిపిస్తుంది మీకు. ప్లస్ మన కార్స్ అన్నీ యూరో ఎన్క్యాప్ రేటింగ్ ఒకటి ఉంటుంది. యూరో ఎన్క్యాప్లో అన్ని 5 స్టార్ రేటెడ్ ఉంటాయి. అండ్ మనకు ఈ ఇంజన్ ఏమిస్తున్నారు ఈసారి మన ఆడీతో, ఇట్ ఈస్ ఎ 2 లీటర్ ఇంజన్. మనకు 2 లీటర్ 2000 cc ఆల్మోస్ట్ 190 bhp అవుట్పుట్తో ఈ ఇంజన్ ఉంటుంది సార్. సో ఒకటే ఇంజన్ వేరియంట్ ఉంటుంది. మీరు ఏ మోడల్ తీసుకున్నా ఇంజన్ పర్ఫార్మెన్స్ అంతా సిమిలర్ ఉంటుంది. విశాల్ గారు, ఇప్పుడు ఆడీ కారు అనేది ఒక బ్రాండెడ్ ఇదే కాకుండా వేరే కంపెనీ చాలా ఉన్నాయి. కాదు ఇప్పుడు ఈ ఆడీ అనేది ప్రొఫెషనల్లో ఎక్కువ వాడే కార్ ఇది. సో ఏ కార్ అయినా సరే యాక్సిడెంట్ అయినప్పుడు ప్రమాదం అన్నది జరుగుతూ ఉంటాయి, ప్రాణాలు పోవడం కూడా ఉంటుంది. కాకపోతే అటువంటి కార్లకి మన ఆడీ కార్కి డిఫరెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు? కరెక్ట్. నేను ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మనకు ఈ సెగ్మెంటేషన్లో ఎందుకు మన బ్రాండే ప్రిఫర్ చేయాలంటే, మన కార్స్ యూరో ఎన్క్యాప్ 5 స్టార్ రేటెడ్. ఇట్లా అంటే వేరే బ్రాండ్స్ కూడా అన్ని యూరోక్రాప్ 5 స్టార్ రేటెడే ఉంటుంది. బట్ మన కార్లో మనం ఈ సెగ్మెంట్లోనే 8 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాం. జనరల్గా ఈ కాంపిటీషన్ అంటే ఇదే ప్యారలల్గా మనకు కొన్ని బ్రాండ్స్లో కాంపిటీషన్ బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాయి. ఓకే. సో మీకు వేరే బ్రాండ్స్ కానీ అంటే నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అదర్ బ్రాండ్స్, బట్ కాంపిటీషన్గా చూస్తే మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్స్ సేమే ఉంటుంది. బట్ మనం రేర్ ఆక్యుపెంట్స్ కూడా అడిషనల్గా సేఫ్టీ ఇస్తాము. సో అన్ని కార్స్కి ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, మీకు సైడ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మేము రేర్ ఆక్యుపెంట్స్కి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాం. ఎక్స్ట్రా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇవ్వడం మన ఆడీ తరఫు నుంచి మీకు రేర్ ఆక్యుపెంట్స్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. జనరల్గా 8 ఎయిర్ బ్యాగ్స్ ఎట్లా ఉంటుంది అంటే, మీకు డ్రైవింగ్ సైడ్ ప్యాసింజర్ సైడ్ ఒకటి ఉంటుంది, సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, రెండు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి నార్మల్గా అన్ని కార్స్కి. మేము రేర్ ఆక్యుపెంట్స్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాం. సో టోటల్గా 8 అవుతాయి ఇవన్నీ యాడ్ చేస్తే. ప్లస్ వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్ కూడా వీళ్ళు ఒక టెక్నాలజీ యూజ్ చేస్తారు. క్రంపుల్ జోన్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక పేపర్ని తీసుకోండి, మధ్యలో నుంచి క్రష్ చేశారనుకోండి సార్, మీకు ఒక సెంట్రల్ హంప్ ఉంటుంది. మీరు ఇది చూడాలి సెంట్రల్ హంప్ని. సో జనరలీ ఇప్పుడు సపోజ్ మీరు పేపర్ చూస్తున్నారు కదా, ఏమవుతుందంటే మన ఫ్రంటల్ కొలిషన్ అవుతుంది కదా, ఫ్రంటల్ కొలిషన్లో పేపర్ గోస్ లైక్ దిస్. అంటే దిస్ హ్యాపెన్స్ ఇది కార్, మన కార్తో కూడా ఇట్లనే అవుతుంది. అదే మనం ఒక హంప్ ఇచ్చామనుకోండి ఇట్లా, సో వి గివ్ దిస్ సెంట్రల్ హంప్ అండ్ వి గివ్ దిస్ పర్టికులర్గా ఇట్లా పెట్టామనుకోండి సార్, మనకు ఫ్రంటల్ కొలిషన్లో ఇప్పుడు సపోజ్ ఇట్లా పెట్టామనుకోండి, ఇన్ ది ఫ్రంటల్ కొలిషన్ ఆల్సో మీకు సెంట్రల్ ప్యాసింజర్ సేఫ్టీ ఉంటుంది. సో దానివల్లనే మీకు ఈ హంప్ ఇస్తాం ఈ కార్లో కూడా. సో ఈ ఇంపాక్ట్ వచ్చినా కూడా ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. సో ఇది ఒక మనకు చాలా సేఫెస్ట్ ఫీచర్. ఇన్ఫ్యాక్ట్ చాలా బ్రాండ్స్కి కూడా యాక్సిడెంట్స్ అవుతాయి, అది మనం గ్యారంటీ ఇవ్వలేము. అందుకే మేమేమంటామంటే వేర్ యువర్ సీట్ బెల్ట్ వెన్ ఎవర్ యూ డ్రైవ్. ఇప్పుడు మనకు చాలా నోన్ కస్టమర్స్ కూడా, తెలిసిన కస్టమర్స్ కూడా వేరే బ్రాండ్లో కూడా అన్సర్టనిటీ అవుతుంది. బట్ సీట్ బెల్ట్ కానీ ఎఫిషియెంట్గా బ్రేకింగ్ చేసినా కూడా, ఎందుకంటే దీంట్లో మనకు ఈ బ్రేకింగ్ సిస్టంలో ఒక టెక్నాలజీ ఉంటుంది. మీకు బ్రేక్ అసిస్ట్ కానీ, స్లిప్ రెగ్యులేషన్ కానీ, తర్వాత మీకు ఇవన్నీ ఫెదర్ టచ్ బ్రేకింగ్. మీరు ఒక 1 సెకండ్ ఆపినా కూడా మీ స్పీడ్ 150 నుంచి 90కి తీసుకొని వచ్చేస్తుంది. మీకు అంత ఫెదర్ టచ్ బ్రేకింగ్ ఉంటుంది దీంట్లో. దానివల్ల మరి అంత స్పీడ్ ఉంటూ సడన్గా కంట్రోల్ చేయాలి. ఇది సిలిండర్ లాగా ఉంటుంది, మీకు బ్రేక్ సిలిండర్ లాగా ఉంటుంది. మీరు కొంచెం ప్రెస్ చేసినా లోపల ఇంకా దాంట్లో ఏబిఎస్ సిస్టమ్ ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్ అని ఒక ఫీచర్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే, మీరు స్టియరింగ్ ఎక్కడ తిప్పుతున్నారు అక్కడ ఒక సెన్సర్ ఉంటుంది, మీరు వీల్స్ ఎట్లా రొటేట్ అవుతున్నాయి అక్కడ ఒక సెన్సర్ ఉంటుంది. తర్వాత మీరు ఇప్పుడు సపోజ్ ఈ కార్ ఇక్కడ ఉంది, కార్ ఇట్లా స్లిప్ అయింది అనుకోండి, ఇప్పుడు స్లిప్ అయితే ఇక్కడ ఈ వీల్ స్పిన్ అవుతుంది కదా, దీన్ని కూడా బ్రేక్ అప్లై చేసుకుంటుంది సిస్టమే.
సో ఆటోమేటిక్గా ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్ అంటారు. ఇప్పుడు మన హార్ట్ ఎట్లుంది, హార్ట్ లాగానే ఒక కార్కి ఎలక్ట్రాన్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఆ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది కి కార్ స్లిప్ అవుతుంది, ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై చేసుకుంటుంది, ఓ రోబోట్ టైప్. సో మీరు ఫ్యూచర్లో కూడా డ్రైవర్లెస్ కార్స్ చూస్తారు. టెస్లా వచ్చింది, అన్న బ్రాండ్స్, చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. మా కార్స్ కూడా దే ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వితౌట్ డ్రైవర్ వీళ్ళు కూడా ఒక బాబీ అని కార్ ఉంటుంది ఆడిది, వాళ్ళు కూడా చైనాలో టెస్ట్ చేస్తున్నారు అంతా. సో R&D వీళ్ళు చాలా ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు బహుశా ఇక మన ఇండియన్ రోడ్ కండిషన్స్ లేన్స్ అంతా ఫాలో చేశారనుకోండి, మీకు ఈజీగా ఒక నెక్స్ట్ 5 years విల్ హ్యావ్ లాంచ్ అయిపోతుంది. మన ఇండియాలో కూడా లాంచ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే లేన్స్ లేక సిస్టమ్ ప్రాపర్గా సిస్టమ్ లేనందుకు మనకు ఈ ఫీచర్ ఇండియాలో తీసుకొని రావట్లేదు. సో ఇది సార్ మన సేఫ్టీ గురించి. ప్లస్ ఇది కాకుండా మీకు ఈ డోర్స్ ఉంటాయి కదా సార్, మీరు ఎప్పుడైతే దీంట్లో కూడా ఒక క్రాస్ బార్ లాగా ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది మీకు, బట్ మీరు దీన్ని ఎప్పుడైనా దీన్ని ఒక డిజైన్ ఉంటుంది బ్లూ ప్రింట్లో చూస్తే మీకు మొత్తం క్రాస్ బీమ్స్ ఉంటాయి. ఇది చాలా హెవీ ఉంటుంది. ఈ బీమ్ ఉంది కదా సార్, మీరు వేరే కార్లో చాలా కార్స్లో చూసి ఉంటారు సార్. ఈ కార్లో ఒక్కసారి ఇక్కడ చూడండి, మొత్తం లేజర్ వెల్డింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు వీళ్ళు. సో లేజర్ వెల్డింగ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మీకు బండి రోల్ ఓవర్ అయినా కూడా ఇది ఒక షెల్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది మీకు లోపల ప్రొటెక్ట్. ఎందుకంటే అంటే సార్ మీరు తగిలినా కూడా ఇది బెండ్ కాదు కదా, ఇదంతా హై టెన్సైల్ మెటీరియల్తో చేస్తారు ఇది. సో దీనివల్ల మన కార్స్ ఆర్ వెరీ సేఫెస్ట్ కార్స్. ఆడీది మీకు ఇట్లాంటిది న్యూస్ చాలా తక్కువ విని ఉంటారు మీరు. జనరలీ నేను వేరే బ్రాండ్స్ మెన్షన్ చేయకూడదు అనుకుంటున్నా, బట్ ఆడీది చాలా తక్కువ ఉంది. ప్లస్ మన కార్స్ బయట నుంచి చూడడానికి బాగున్న కన్నా లోపల యాక్చువల్లీ చాలా బాగుంటుంది. కార్స్ డ్రైవ్ చేయడానికి మనం డెఫినెట్లీ ఒక టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్దాం, ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా మన కార్స్ ఎట్లుంటాయి. ప్లస్ ఆడీలో చాలామంది కస్టమర్స్ లైక్ చేసేది ఏంటంటే కలర్స్. మనం చాలా డిఫరెంట్ కలర్స్ వేసాం. ఇప్పుడు మీరు చూడండి, ఆల్మోస్ట్ నవారా బ్లూ, హైనన్ బ్లూ. సో మనం చాలా డిఫరెంట్ యూనిక్ కలర్స్ ఇస్తాం. అంటే యంగ్ పీపుల్ ఎవరైతే నడుపుతారో వాళ్ళు డ్రైవర్స్ కాదు, దే ఆర్ సెల్ఫ్ డ్రివెన్ కస్టమర్స్. సో వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇష్టం వచ్చి కానీ వేరే బ్రాండ్స్లో కొందరు ఇప్పుడు చూడండి మర్సిడీస్ వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఎవరైతే నడుపుతారో వాళ్ళు వెనకాలే కూర్చుంటారు. అంటే ఓనర్స్ వాళ్ళు సీటింగ్ ఇస్ వెనకాల, సో వాళ్ళ కంఫర్ట్ కూడా అట్లనే ఇస్తారు. కానీ మన కస్టమర్స్ ఏజింగ్ ఎవరైతే సర్వే ఉంటుంది కదా 35 to 50 వరకు మన కస్టమర్స్ ఉంటారు డ్రైవింగ్ ఎంతూజియాస్ట్. ఇంకా ఏజ్డ్ పర్సన్ కూడా నడుపుతారు, బట్ ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ డ్రివెన్. మన Q8 నడుపు, ఇప్పుడు ఆ కలర్ చూడండి మీరు ఎట్లుంది, అది జస్ట్ సీ దట్ కలర్. దాన్ని డ్రాగన్ ఆరెంజ్ కలర్ అంటారు సార్ Q8. ఇది ఎక్స్క్లూజివ్గా మనం ఇంపోర్ట్ చేస్తాం దీన్ని. ఇది ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చర్ కాదు, ఇవన్నీ ఇక్కడ అసెంబుల్ అవుతుంది. ఇవైతే జస్ట్ నార్మల్ ఫీచర్స్ సార్. అవి ఇప్పుడైతే మీకు స్టార్ట్ చేసింది. మీరు మా లైటింగ్ సిస్టమ్ చూసినా కూడా మీరు జస్ట్ ఇండికేటర్స్ చూడండి ఎట్లుంది. ఒక చిన్న సేఫ్టీ ఫీచర్ సార్. ఇప్పుడు సపోజ్ మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం అనేది ఇండికేటర్ ఇస్తాం కదా, ఇది కంపెనీ నుంచి చాలామంది కాపీ చేసుకుంటారు. కానీ ఆడి ఏంటంటే ఇది ఫస్ట్ కంపెనీ ఇట్లాంటి లైటింగ్ సిస్టమ్ తీసుకోవడానికి. డైనమిక్ ఇండికేటర్, మీరు ఎటు సైడ్ వెళ్తున్నారు, ఇది కూడా ఒక సేఫ్టీ ఫీచరే. అంటే ఒక బ్లింక్లో మీకు ఇండికేటర్ వేస్తే కనిపించదు, అదే మీకు బ్లింకింగ్ వెళ్తుంది అనుకో ఏదైనా మీకు ఆ విజిబిలిటీ ఉంటుంది. చూడండి ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది మీకు లైటింగ్ చూపిస్తుంది మీకు. ప్లస్ మీకు ఏదైనా కార్ చూస్తే మీకు ఎక్స్టర్నల్ అపీల్ ఉండాలంటే ఇది చూడండి, మీకు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ లాగా ఉంది ఇది. ఒక కార్కి ఇది ఏమవుతుందంటే మీకు ఏరోడైనమిక్స్ అనేది కార్కి ఉంటుంది కదా, ఇది ఏరోడైనమిక్స్ కార్ని కింద పుష్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఈ స్పాయిలర్ అందుకే పెడతారు. మీరు పెద్ద కార్లకు చూడండి, కొన్ని కార్స్కి స్పాయిలర్ బయటకు వచ్చేస్తుంది, బయటకు వస్తుంది. ఇది ఆటోమేటిక్గా డిజైన్ ఎట్లుంది ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ లాగా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు పర్ఫార్మెన్స్ కానీ మీకు స్టెబిలిటీ, వెహికల్ స్టెబిలిటీ దీంతో కూడా ఇంప్రూవ్ అవుతుంది. చిన్న ఫీచరే కానీ అందరికి చాలామందికి తెలియదు ఇది ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉన్నట్టు. వాళ్ళు స్పాయిలర్ వేయించుకుంటారు దీని మీద. బట్ ఇది మన కార్స్లో స్టాండర్డ్. ఏ కార్ చూసినా కూడా మీకు చూడండి, ఆ కార్ కూడా చూడండి ఒక స్పాయిలర్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ అది డిజైన్ ఒకటి. మనం బయటగా సెపరేట్గా వేయించుకోకుండా సేమ్ ఇది బయట మీరు కావాలంటే మా బ్రాండ్ కూడా ఇట్లాంటి ఎవరికైనా కస్టమర్స్ కావాలంటే మనం కార్బన్ ఫైబర్ కూడా ఇస్తాం. కార్బన్ ఫైబర్ ఒక లైట్ మెటీరియల్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ కస్టమర్స్ జనరల్గా మాడిఫై చేయరు. వాళ్ళు ఎట్లా అంటే ఈ సెగ్మెంట్ కస్టమర్స్ ఎట్లా ఉంది అట్లనే దే జనరలీ ప్రిఫర్ కార్. సో మనకు వెనకాల నుంచి చూస్తే ఎట్లా ఉండాలంటే ఇది చూస్తున్నారా మీరు, ఇది అబ్జర్వ్ చేయండి, డబల్ ఎగ్జాస్ట్ లాగా ఉంది.
కొన్ని స్పోర్ట్స్ కార్ ఉంటుంది కదా, వాళ్ళకి అట్లాంటిది, వాళ్ళకి ఇట్లాంటి. అండ్ ఇది డమ్మీ కాదు, ఇది దిస్ ఇస్ అన్ ఎగ్జాస్ట్. మీరు ఇక్కడ కింద చూడండి, పక్కన కూడా చూడండి, ఇది యాక్చువల్ ఎగ్జాస్ట్ రెండు. సో మీకు ఒక డిఫరెంట్ లుక్, అంటే వెరీ నైస్ లుక్. అండ్ మనకు ఇదే టైప్లో ఒక కాంపిటీషన్లో C క్లాస్ ఉంటుంది, 3 సిరీస్ ఉంటుంది. ఇది మన కార్ లేటెస్ట్ వర్షన్, అంటే వాళ్ళు కూడా కొత్త మోడల్తో వస్తున్నారు. ఇప్పుడైతే రాలే, ప్రజెంట్లీ మన కారే కొత్తది ఉంది ఈ సెగ్మెంట్లో. ప్లస్ మీకు దీంట్లో ఇప్పుడు మీరు చూస్తారు కదా, బూట్ స్పేస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మీకు స్పేర్ టైర్ అంతా కింద వెల్ ప్లేస్డ్ ఉంటుంది, మీకు వెల్ ప్లేస్డ్ స్పేర్ టైర్ ఉంటుంది. ఇది మీరు డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఎర్గోనామిక్స్ మీరు ఎక్కడైనా చూడండి, వేరే కార్స్లో ఇక్కడ వైర్ హ్యాంగింగ్స్ ఉంటాయి మీకు కొన్ని. మన దాంట్లో మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్లీ వాళ్ళు ఇన్సులేట్ చేశారు. ఇది క్లోజ్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచించారు, అయితే అర్థం చేసుకోండి ఇది ఇట్లా క్లోజ్ చేయాలని. ప్లస్ ఇప్పుడు మీ దగ్గర బ్యాగ్ ఉంది అనుకోండి సార్, మీరు ఏదైనా బ్యాగ్ క్యారీ చేశారనుకోండి, మీరు ఇక్కడ ఇప్పుడు ఇది పెట్టుకోవడానికి కూడా మీకు మంచిగా ఇట్లా హ్యాంగర్ ఇస్తారు. స్మాల్ ఫీచర్ బట్ పనికి వస్తుంది ఇది కూడా. ప్లస్ మీరు ఏదైనా ఇప్పుడు సపోజ్ దీంట్లో ఒక నెట్ కూడా ఇస్తారు మీకు. మనం కార్ డెలివరీ అప్పుడు ఒక నెట్ కూడా ఇస్తాం, అక్కడ చూస్తున్నారు ఆ నెట్. ఈ నెట్ ఏమవుతుందంటే, ఈ నెట్తో మీరు ఈ 4 కార్నర్స్ని కవర్ చేసుకొని, ఇప్పుడు మీరు ఫుట్బాల్ కానీ లేకుంటే ఏదైనా హెవీ ఐటమ్ తీసుకుని వెళ్తున్నారంటే స్లైడ్ అవుతుంది, మూవ్ అవ్వకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే అది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది మీకు. ప్లస్ ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు, ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు మీరు లగేజ్ ఎక్కువ ఉంది, ఒక 4-5 సూట్ కేసెస్ ఉన్నాయి, థర్డ్ పర్సన్ కూడా రావాలి మీతో. అప్పుడు ఏం చేసి తెలుసా సార్, మనం సీట్ ఫోల్డ్ చేసుకుని చూపిస్తాను మీకు. ఇది మీరు డైరెక్ట్గా ఇది అక్కడే ఉండండి సార్, చూపిస్తాను. సీట్ ఫోల్డ్ అయిపోతుంది మీకు మొత్తం, ఒక పర్సన్ కూడా కూర్చోవచ్చు అక్కడ. ప్లస్ మీకు స్పేస్ కూడా పెరిగిపోతుంది. ఒక పెద్ద ఇన్ కేస్ ఇక ఫ్రెండ్స్ ట్రిప్ ఉందనుకో, లాంగ్ జర్నీ నుంచి వస్తున్నారు, ఇక పండుకోవాలంటే కూడా మీకు జస్ట్ ఇది కూడా ఫోల్డ్ చేసేస్తాను, హాయిగా పండుకోవచ్చు మీరు ఇద్దరు. లాంగ్ జర్నీ ఫుల్ స్పేషియస్, కంఫర్ట్ ఉంటుంది మీకు. టైర్డ్ గారు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు మంచిగా లాంగ్ జర్నీలో పండుకోవచ్చు. అంటే జనరల్గా అన్ని ఆడి కార్స్ ఆటోమేటిక్ వర్షన్సే ఉంటాయి మీకు ఎప్పుడు. అంటే ఇంతకు ముందు పాత Q3లో కొన్ని మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేది, బట్ ఇంత లగ్జరీ ఇప్పుడు పైసలు పెట్టిన తర్వాత జనరల్లీ వాళ్ళు మాన్యువల్ నడపరు కస్టమర్స్ కూడా. సో కస్టమర్స్కి కంఫర్ట్ ఇంకా రావాలంటే వాళ్ళకి ఆటోమేటిక్ బండి మనం తయారు చేసి ఇవ్వాలి. సో ఆడి ఫస్ట్ ఏం చేశారంటే ఆటోమేటిక్ వర్జన్స్తోనే వస్తాయి. మన ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరే గేర్ బాక్స్ కన్నా ఎఫిషియెంట్ ఎట్లుంటుందంటే, మేము డ్యూయల్ క్లచ్ టెక్నాలజీ యూజ్ చేస్తాం, ఎస్ట్రానిక్ అంటారు దాన్ని. సో ఎస్ట్రానిక్ ఎట్లాంటి గేర్ బాక్స్ అంటే మీకు డ్యూయల్ క్లచ్ టెక్నాలజీ ఉంటుంది. ఆ డ్యూయల్ క్లచ్ టెక్నాలజీలో మీకు ఇప్పుడు సపోజ్ 7 స్పీడ్ గేర్ బాక్స్ ఉందనుకోండి, ఇది 1, 3, 5 ఒక సైడ్ ఉంటుంది, 2, 4, 6 రివర్స్ ఒక సైడ్ ఉంటుంది. సో ఇది ఎట్లా చేస్తుందంటే, నార్మల్గా ఒక గేర్ బాక్స్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే 1 to 2, 2 to 3, 3 to 4 వెళ్ళాలి. ఈ ప్యాటర్న్ ఎట్లా చేస్తుందంటే 1 to 3, 3 to 5 జంప్ చేస్తుంది మీ యాక్సిలరేషన్ బట్టి. డౌన్ షిఫ్ట్ కూడా అట్లనే చేసుకుంటుంది. అంటే ఇది ఎట్లా అంటే మీకు దీనివల్ల అడ్వాంటేజ్, మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీకు ఎక్కడ నడిపేటప్పుడు అది ఆ గేర్ చేంజ్ ఫీలింగే రాదు. అండ్ ప్లస్ మీకు ఇప్పుడు కొన్ని స్పోర్ట్స్ కార్స్లో, అంటే నేను M స్పోర్ట్ కానీ AMGస్లో కానీ మీకు ఇట్లాంటి గేర్ బాక్స్ వస్తాయి. మేము మా జనరల్ ఎడిషన్లోనే ఇస్తాం ఇట్లా. సో అందుకే కస్టమర్స్ ఎవరైతే నడుపుతారు కదా మన వెహికల్స్, వాళ్ళు మా గేర్ బాక్స్ని చాలా లైక్ చేస్తారు. స్టియరింగ్ చాలా స్మూత్ ఉంటుంది. ప్లస్ మన సస్పెన్షన్, వీళ్ళు అన్ని కార్స్కి డిఫరెంట్ సస్పెన్షన్స్ ఇస్తారు. సో మన సస్పెన్షన్ ఇస్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్. మీకు ఎక్కడైనా అంటే ఇప్పుడు ఈ సెగ్మెంటేషన్ కార్స్లో కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది లెస్ నాయిస్. మీరు బండి నడుపుతారు, బండి నడిపేటప్పుడు లోపల కేబిన్లో కూడా నాయిస్ రాకూడదు కదా. సో మన కేబిన్ ఇన్సులేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి క్లోజ్ చేశారనుకోండి, మీకు కంప్లీట్ కట్ ఆఫ్ బయట వరల్డ్ నుంచి, మీకు బయట నుంచి నాయిస్ రాదు. ప్లస్ ఇవన్నీ పెట్రోల్ కార్స్, పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ థింగ్ మైలేజ్, ఎఫిషియన్సీ, గేర్ బాక్స్ బాగుంది. మీకు ఫీచర్స్లో ఇప్పుడు సపోజ్ మీరే ఇప్పుడు ఇద్దరు నడిపారనుకోండి సార్, 2 persons ఆర్ డ్రైవింగ్ ది కార్, చిన్న కంఫర్ట్ ఫీచర్ సార్. ఇప్పుడు ఇది మీరు సీట్ అడ్జస్ట్ చేశారు అనుకోండి సార్, ఇది 12 ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఫ్రంట్ చేసుకోవచ్చు, మీ థై సపోర్ట్కి, మీ రిక్లైన్కి, ఇది మీ లంబర్ సపోర్ట్. మీరు బ్యాక్ అయ్యండి ఒకసారి చూడండి, మీరు ఇది ఫీల్ చేసుకోవచ్చా వెనకాల. లాంగ్ జర్నీలో ఉంటాం కదా మనము, బ్యాక్ పెయిన్ రాకుండా మీకు కంఫర్ట్గా కింద వరకు చూసారా.
సో మీకు మీకు ఎక్కడ బ్యాక్ పెయిన్ రాదు, ఈజీగా కంఫర్ట్గా మీరు నడపచ్చు. ఈజీ ప్రాసెస్. ప్లస్ ఏంటంటే సార్ మీకు జనరల్గా ఇప్పుడు మీకు ఇది నచ్చింది అనుకోండి, ఈ సీటింగ్ పొజిషన్ ఇది మీకు నచ్చింది అనుకోండి, ఇట్లానే మీరు నడుపుతారు, ఇది మీ డ్రైవింగ్ పొజిషన్ అంటే ఇక్కడ సెట్ అని ఒక బటన్ ఉంటుంది. ఈ సెట్ బటన్ చేసి 1 ప్రెస్ చేయండి. సౌండ్ వచ్చిందా మీకు టీట్ అని? ఇది మీ మెమరైజ్ అయిపోయింది సీటింగ్. ఇప్పుడు సపోజ్ నేను సీట్ చేంజ్ చేస్తాను ఇట్లా, ఇది మీ సీట్ చేంజ్ చేశాను నేను ముందు చేస్తున్నాను, ఇది మీ పొజిషన్ ఇప్పుడు అయింది. నేను ఇక్కడ రాగానే బండిలో ఎక్కంగానే 1 ప్రెస్ చేశాను అనుకోండి సార్, ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసిన సీటింగ్ పొజిషన్కి వచ్చేస్తుంది. కంఫర్ట్ ఇంకా ఇంటెలిజెంట్. అదే మీలాగానే ఇప్పుడు మీ బ్రదర్ నడుపుతున్నారు, లేకుంటే అదర్ ఫ్యామిలీ మెంబర్ నడుపుతున్నారు అనుకోండి సార్, వాళ్ళు సెకండ్ పొజిషన్లో మెమరైజ్. ఇప్పుడు సపోజ్ దీన్ని కింద చేస్తాను నేను ఇంకో సెకండ్ పొజిషన్లో సెట్ చేసుకుంటాను, సెట్ అయిపోయింది. సపోజ్ 1 అంటే నా పొజిషన్ ఇది ఉంటుంది, 2 అంటే నా పొజిషన్ ఇది ఉంటుంది. ఇది సీట్ కాకుండా మీరు కొన్ని డ్రైవ్ సెలెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు, మీరు సైడ్ మిర్రర్స్ చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. కంఫర్ట్ ఫీచర్ అది అంతే సార్. మీరు ఎంత పైసలు పెట్టిన తర్వాత కంఫర్ట్ ఉండాలి అన్నీ. ఇక్కడ యాక్చువల్లీ కస్టమర్ డెసిషన్ మేకర్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఎక్స్టీరియర్ అపీలింగ్ బాగా అనిపిస్తుంది మనకు, కొన్ని కస్టమర్స్కి ఇంటీరియర్స్ చాలా బాగా నచ్చుతాయి. సో చైనీస్లో ఒక ప్రాబ్లం ఉంది, జనరల్గా మనకు ఏదైతే ఫుడ్ ఉంటుంది కదా, మనం ఇష్టం వచ్చినట్టు అదే తినాలి మనం, కానీ బట్టలు మాత్రం వేరే వాళ్ళకి ఎట్లా నచ్చుతో అదే చేసుకోవాలి. సిమిలర్లీ ఇప్పుడు బయట లుక్స్ అయితే నచ్చింది అందరికీ, మనకి ఏంటంటే ఈ స్టేటస్ సింపుల్ ఉంటుంది ఒకటి, ఎక్స్టీరియర్ అపీల్ ఎట్లా ఉంది అనేది. సెకండ్ ఏంటంటే మనకు కూడా నచ్చాలి కదా అన్నట్టు ఇది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్తో ఒక టచ్ స్క్రీన్ ఇచ్చారు. ఇది 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇది చూస్తున్నారు కదా. సిమిలర్లీ మీకు ఇది కూడా 12.3 ఇంచెస్ వర్చువల్ కాక్పిట్. వర్చువల్ కాక్పిట్లో డిఫరెన్స్ ఏముంటుందంటే మీరు దీంట్లో వ్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సపోజ్ మీకు నావిగేషన్ కావాలండి సార్, జస్ట్ టర్న్ ఆఫ్ చేయండి మొత్తం, ఈ బటన్ చేస్తారు మొత్తం టర్న్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు నావిగేషన్ వచ్చేస్తుంది, ఇది మీ నావిగేషన్. మీకు మాన్యువల్గా స్టీరింగ్ అడ్జస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, స్టీరింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో వ్యూస్, సపోజ్ ఇప్పుడు నేను సెట్టింగ్స్ చేస్తాను దీన్ని, ఇప్పుడు సెట్టింగ్ చేశాను అనుకోండి, ఇది డిస్ప్లే సెట్టింగ్స్, ఆడి వర్చువల్ కాక్పిట్ అంటారు దీన్ని. ఇప్పుడు నాకు స్పోర్ట్ వ్యూ కావాలనుకోండి, నేను స్పోర్ట్ వ్యూగా చేంజ్ చేసుకోవచ్చు. డిజైనే చేంజ్ అయిపోయింది మొత్తం. మనం డ్రైవ్ చేస్తూ ఇటు సైడ్ చూడకుండా మన లుక్ అనేది చేంజ్ అవసరం, మన డైరెక్ట్ ఇది చూసుకుంటూ మనం డ్రైవ్ చేసుకోవాలి, ఈజీగా ఉంటుంది. ప్లస్ మీరు దీన్ని స్క్రోల్ కూడా చేస్తూ ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ మీ యూటర్న్ ఉంది, ఇది కూడా డైరెక్షన్స్ ఇస్తుంది మీకు, నెక్స్ట్ యూటర్న్ ఎక్కడ ఉంది అనేది. వాయిస్ కమాండ్తోనే మీకు అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒకటి చెప్తాను మీకు, మీరు ఒకటి చెప్పాలి దీంట్లో. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం నావిగేషన్లో ఉన్నాం అనుకోండి, నేను డిలీట్ చేస్తాను ఇక్కడ. మీరు ఇది వాయిస్ కమాండ్ అంటారు దీన్ని. ఓకే, వాయిస్ కమాండ్లో జనరల్గా మీకు ఆకలి అయితే ఏమంటారు, ఐఎమ్ హంగ్రీ, కరెక్ట్. ఇది మీరు ఆ బటన్ ప్రెస్ చేయండి, వాయిస్ కమాండ్ని ఐఎమ్ హంగ్రీ అని చెప్పండి. ఇక్కడ ఐఎమ్ హంగ్రీ, I'm looking for a restaurant nearby. చెప్పండి ఏది రెస్టారెంట్, లైన్ 3 అని చెప్పండి. Now say additional search terms. లైన్ 3 చెప్పండి సార్. లైన్ 3. Should I start with Yes. guidance now? ఓకే, స్టార్ట్. ఎస్. Pardon? ఎస్. ఎస్. Starting with guidance. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ సార్. ఇది న్యాచురల్ వాయిస్ కమాండ్ అంటారు దీన్ని. మీరు దీంతో నెక్స్ట్ ఫిల్లింగ్ స్టేషన్, మీరు నెక్స్ట్ ఫ్యూయల్ స్టేషన్ ఉందనుకోండి, మీరు దీంతో సెర్చ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు హైవేస్లో వెళ్తారు, రెస్ట్ రూమ్స్ కావాలి, అర్జెంట్ ఉంది, ఫ్యామిలీస్ ఉంటారు, యూ కెన్ గో ఫర్ నియరెస్ట్ రెస్ట్ రూమ్స్. హాస్పిటల్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఉందనుకోండి, జనరల్గా ఇది టచ్ స్క్రీనే. మీరు ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ మీకు ఇది నచ్చింది అనుకోండి, డైరెక్ట్ కూడా క్లిక్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు దీంతో. సెట్ అస్ స్టాప్ ఓవర్ ఏముంటుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ రత్నదీప్ వెళ్ళాలి, దాని తర్వాత మీరు మూవీకి వెళ్ళాలంటే మీరు స్టాప్ ఓవర్ కూడా సెట్ చేసుకోవచ్చు. The route is being ఇది ఫస్ట్ స్టాప్ ఓవర్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఓవర్ మన కాఫీ షాప్కి వెళ్తుంది. మనం ఆగి ఫోన్ చూసుకుని వేరే రెస్టారెంట్, వేరే పెట్రోల్ బంక్ అన్నీ సెర్చ్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం డ్రైవ్ చేస్తూ కూడా మనం ఎక్కడ ఏది ఉన్నది కూడా తీసుకునే చాలా ఈజీ ప్రాసెస్. ప్లస్ ఏంటంటే మీకు లిమిటర్ ఉంటుంది దీంట్లో. లిమిటర్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు పిల్లలకి ఇస్తారు బండి నడపడానికి, ఈ కార్స్ అన్నీ ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి 300 ఉంది దాంట్లో ఫాస్ట్ స్పీడ్. సో మీకు లిమిట్ చేయాలనుకున్నా కూడా మీకు లిమిటర్ ఉంటుంది, LIM కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా బ్లాంక్ అయిపోయింది, 40K 40 50 20 40 60 అంతే కనిపిస్తుంది. ఇక దాని తర్వాత నడపలేరు వాళ్ళు.
స్పీడ్ లిమిటర్ ఉంటుంది, అండ్ సేఫ్టీ కూడా ఆలోచిస్తారు. చాలామంది వాళ్ళ షాఫర్స్కి ఇస్తారు, వద్దని వాళ్ళు అన్నెసెసరీగా స్పీడ్ నడపకూడదని వాళ్ళు లిమిట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మన ఆడీలో ఒక ట్రాకింగ్ డివైస్ వచ్చింది, దాన్ని ఆడీ కనెక్ట్ అంటారు. ఆ ఆడీ కనెక్ట్ ఎట్లుంటుందంటే మీకు ఒక యాప్ లాగా ఉంటుంది. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోతుంది కదా, సో యాప్తో ఏం చేస్తారంటే మీకు ఇన్స్టాల్ ఒక డాంగిల్ ఉంటుంది. అది మీరు ఒక్కసారి మీ ఫోన్తో, ఇప్పుడు సపోజ్ మీరు ఓనర్ అనుకున్నారనుకోండి సార్, మీ చాసీ నెంబర్, ఏదైనా కార్కి ఒక చాసీ నెంబర్ ఉంటుంది. ఆ చాసీ నెంబర్ మీరు చాసీ నెంబర్ ఉంటుంది మీకు జనరల్గా. అది మన సెట్టింగ్స్, ఇప్పుడు సపోజ్ మీకు కార్ చాసీ నెంబర్ చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఈ వెహికల్ది చాసీ నెంబర్ ఏముందనేది సర్వీస్ అండ్ సెట్టింగ్స్ ఉంది కదా, సర్వీస్ ఇంటర్వెల్ కార్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ బండిది ఇది చాసీ నెంబర్, ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు, దీన్ని విన్ నెంబర్ అంటారు. సో ఈ విన్ నెంబర్తో ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఫోన్ యాప్లో ఇన్స్టాల్ చేస్తారు కదా, మీ ఓనర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ కార్ డ్రైవర్ స్టార్ట్ చేశారనుకోండి, ఎన్ని మినిట్స్, ఇప్పుడు ఎంత మినిట్స్, 20 మినిట్స్ అయినా స్టార్ట్ అయినది, ఆ స్టార్ట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇంజిన్ ఆన్ ఫర్ 20 మినిట్స్. ఎవరైనా ర్యాష్ డ్రైవ్ చేశారనుకోండి, ర్యాష్ డ్రైవ్ చేస్తే ఇక్కడెక్కడ హెవీ బ్రేకింగ్ చేశారనేది కూడా చూపిస్తుంది. మీరు సర్వీస్లో ఇది 15,000 ఆర్ 1 ఇయర్కి సర్వీసింగ్ ఇవ్వాలి ఉంటుంది. ఈ స్పెసిఫిక్ కార్స్ 15,000 ఆర్ 1 ఇయర్కి మీకు సర్వీసింగ్ ఇవ్వాల్సి ఉంటే 15,000 ఆర్ 1 ఇయర్కి మన సర్వీస్ స్టేషన్లో యాప్ ఉంటుంది, ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు, టైమింగ్ చేసుకోవచ్చు. కస్టమర్కి ఈజీగా ఉండాలండి ప్రాసెస్. ప్లస్ ఏంటంటే మీకు షాఫర్ ఎవరైనా కావాలో కూడా మన వాళ్ళు షాఫర్ కూడా అరేంజ్ చేస్తారు దాని మీద. అండ్ ఇయర్కి ఒకసారి రావాల్సి ఉంటుంది ఈ బండి తీసుకున్న తర్వాత, అంతే. ఇక సింపుల్ సార్. మీరు ఒకసారి ఫోన్ సెట్టింగ్స్ ఏం సౌండ్ సిస్టమ్ ఉంటుంది తెలుసా సార్ దీనిలో? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సార్, జస్ట్ ఈ గ్లాస్ చూడండి. ఓకే, ఇది ఆటోలో పెట్టండి, ఇది ఆటోలో పెట్టండి. సెకండ్ ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా వెనకాల నుంచి వస్తారు కదా సార్, అక్కడ నుంచి లైటింగ్ వస్తుంది, బ్యాక్ నుంచి సైడ్ మిరర్స్ నుంచి లైటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రేమ్లెస్ గ్లాస్ అంటారు దీన్ని. ఫ్రేమ్లెస్ గ్లాస్లో ఏమవుతుందంటే మీకు సపోజ్ ఇప్పుడు లైటింగ్ వచ్చింది అనుకోండి, జస్ట్ చూడండి ఏమవుతుంది, గ్రీన్ కలర్ సైడ్ మిర్రర్ చూడండి, దీన్ని యాంటీ గ్లేర్ ఫంక్షన్ అంటారు. సో ఇది ఎట్లా రిఫ్లెక్షన్ రాదు, ఇంపాసిబుల్. మీరు అది డైవర్ట్ అవ్వరు నడిపేటం. ప్లస్ వీళ్ళు లైటింగ్ కూడా మీకు కెపాసిటివ్ లైట్స్ అంటారు దీన్ని. మీకు ఎక్కువ రీడింగ్ ల్యాంప్ లాగా ఇప్పుడు సపోజ్ ప్రెస్ చేస్తే ఇంటెన్సిటీ హైలో అయిపోతుంది, ఓన్లీ ఫింగర్ ప్రింట్తో. ఇవి కూడా వ్యానిటీ మిర్రర్ విత్ ఇల్యూమినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక ఫ్రెష్ ఎయిర్ కావాలంటే ఇప్పుడు సన్ రూఫ్ కూడా ఇస్తారు. అంటే కంపల్సరీగా ఇప్పుడైతే అన్ని లగ్జరీ కార్స్లో మీకు సన్ రూఫ్ అయితే కంపల్సరీ అయిపోయింది. ప్లస్ ఏంటంటే సార్ మీకు ఇప్పుడు కార్లో ఒక ఇంటీరియర్ లైటింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు సైడ్లో లైటింగ్ చూస్తారు కదా, ఎక్స్టీరియర్ లైటింగ్ కాకుండా ఇంటీరియర్ లైటింగ్ కూడా చేంజెస్ ఉంటాయి. సో మనకు ఒక ఫీచర్ ఉంటుంది దీంట్లో, లైట్ అండ్ విజన్ ఫీచర్స్ ఉంటాయి. సో ఆ లైట్ అండ్ విజన్ ఫీచర్స్లో మీరు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అంటారు దీన్ని. బ్యాక్గ్రౌండ్ లైటింగ్లో సర్ఫేస్ లైట్, ఇది సర్ఫేస్ లైటింగ్. ఇప్పుడు సపోజ్ నేను ఈ కలర్ చూస్ చేసి కిందది దిస్ లైట్, దిస్ ఇస్ సర్ఫేస్. ఇప్పుడు సపోజ్ నాకు ఇది గ్రీన్ కలర్ కావాలనుకోండి, లేదా బ్లూ కలర్ కావాలనుకోండి, నేను చూస్ చేసుకోవచ్చు. మీకు సైడ్లో వస్తుంది, సైడ్లో మీకు మొత్తం వస్తుంది. ఈవెన్ అది సైడింగ్. ఇప్పుడు సపోజ్ నేను ఇదే ఎల్లోకి టర్న్ చేశాను అనుకోండి, ఎల్లో అయిపోతుంది. రెడ్కి టర్న్ చేశాను అనుకోండి, అంటే మూడ్ ప్రకారంగా దాని లైటింగ్ చేంజ్ అవుతుంది. ప్లస్ మీకు ఇదే పైన లైన్ లైటింగ్ అంటారు, అంటే ఈ లైటింగ్ని మనకు కాంటూర్ లైట్స్ అంటారు దీన్ని. సో కాంటూర్ లైట్స్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలని. ఇదంతా చేంజ్ అయిపోతుంది. నైట్ టైంలో ఇంకా కొంచెం, నైట్ టైంలో అంటే మీకు సాలిడ్గా ఫీల్ వేరే ఉంటుంది. దీని అంబియన్స్ ఇంకా పర్సనలైజ్డ్గా మీకు ఏసీ టెంపరేచర్ కూడా ఒక 4 డిగ్రీ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు 19 డిగ్రీస్ ఉన్నారనుకోండి, నేను ఒక 22 కూడా పెట్టవచ్చు ఇక్కడ, 22, 21. నా ఏసీ నాకు వస్తుంది, మీ ఏసీ మీకు వస్తుంది, వెనకాల వాళ్ళ ఏసీ వాళ్ళకు వస్తుంది. సో 3 ఇండివిజువల్ జోన్ ఏసీ లాగా మీకు ఇది పనిచేస్తుంది. మీకు రేర్ విజన్ కావాలనుకోండి, ఒక బటన్ ప్రెస్ చేస్తే మీకు కెమెరా వచ్చేస్తుంది మొత్తం ఒక బటన్కే. ప్లస్ ఇప్పుడు హైలైట్ ఫీచర్స్ ఏంటంటే మీకు ఒక కార్ తీసుకుంటే ఇంజన్ ఈజ్ ది హార్ట్. సో మనకు డ్రైవ్ సెలెక్ట్ 5 ఇండివిజువల్గా మనం చూస్ చేసుకోవచ్చు. అది మనకు కార్లో వెళ్ళి ఒక డ్రైవ్ సెలెక్ట్ అని ఒక ఫీచర్ ఉంటుంది దీంట్లో. సో మన కారే ఎందుకు డిఫరెంట్ ఉండాలి అన్ని కార్స్ కన్నా. సో డ్రైవ్ సెలెక్ట్లో మీరు చూస్తే ఇప్పుడు వేరే కార్స్ అన్ని స్టాండర్డ్ ఉంటుంది. మన కార్లో మీరు చూస్తున్నారు ఎక్కడ డ్రైవ్ మోడ్, స్పోర్ట్ మోడ్, పార్కింగ్ మోడ్, రివర్స్, న్యూట్రల్, పార్కింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్కి స్టాండర్డ్ ఉండేది.
చేంజ్ ఎక్కడి నుంచి అవుతుందంటే ఈ మోడ్స్ ద్వారా. ఎఫిషియన్సీలో వెళ్ళారనుకోండి మీకు లోవర్ స్పీడ్స్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది. కంఫర్ట్లో నడిపారనుకోండి ఇంకా స్మూత్ ఉంటుంది మీకు. ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీ చేస్తారు, ఇది సిటీలో నడపడానికి స్మూత్ ఉంటుంది. డైనమిక్లో ఎట్లుంటుంది అంటే మీకు ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. ఆటోలో మీకు సిస్టమ్ డిసైడ్ చేస్తుంది మీ యాక్సిలరేషన్ బట్టి కంఫర్ట్లో వెళ్ళాలా డైనమిక్లో వెళ్ళాలనేది. ఇండివిజువల్గా మీరే ఏదైనా చూస్ చేయాలనుకున్నారనుకోండి, డ్రైవ్ సెలెక్ట్ నాకు కాదు, నాకు లైట్ కావాలి, స్టీరింగ్ నాకు లైట్ కావాలి, ఇంజన్ మాత్రం ఫాస్ట్ కావాలి, మీరు చూస్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు ఒక కార్ని ఇంజన్ గేర్ బాక్స్ని స్టీరింగ్ చేంజ్ చేయలేరు, ఈ కార్తో మీరు చేంజ్ చేయగలుగుతారు. ప్లస్ మీకు ఇది చాలా మంచి సౌండ్ క్వాలిటీతో మీకు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. సో మీకు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. మీరు వాయిస్ కమాండ్తో కూడా ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక కమాండ్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ 95.0 ఈ కమాండ్ ఇవ్వాలి సార్ పక్క 93.4. వచ్చేసింది. ఇది చేంజ్ 5 వస్తుంది యాక్చువల్లీ. మీరు జనరల్గా అంతా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మీకు ఫోన్ యాప్స్ ఉంటాయి. ఫోన్ పెడితే వైర్లెస్గా ఛార్జ్ అయిపోతుంది మీకు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇప్పుడు నేను సపోజ్ ఈ ఫోన్ ఉందనుకోండి, ఫోన్ ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టాను, కేబుల్ సిస్టమ్ ఏం లేదు, ఛార్జ్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే మీకు ఇక్కడ రాసి ఉంటుంది యాపిల్ కార్ ప్లే. మీరు కేబుల్తో కనెక్ట్ చేస్తే మీ ఫోన్లో ఉన్న స్క్రీన్ అంతా ఇక్కడ మిర్రర్ లింక్ అయిపోతుంది. ఇక్కడ టైప్ సి ఛార్జర్ ఉంటుంది, మీకు యూఎస్బి కనెక్టివిటీ అక్కడ ఉంటుంది. ఈ స్క్రీన్ వద్దంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీరు. మీరు స్టీరింగ్ ఆటోమేటిక్గా తిప్పాలంటే జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేశారు అనుకోండి సార్, ఎటు సైడ్ వెళ్ళాలని మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ పార్లింగ్ ప్రొసీజర్ చూడండి, బ్రేక్ అప్లై చేయండి అంతే. అంటే ఇప్పుడు ఏదైతే ఆటోమేటిక్గా పార్క్ ఉందని చూపించాలి, లేకుంటే మీరు ఆటోమేటిక్గా మీకు ప్యారలల్ కానీ పర్పెండిక్యులర్ కానీ లేన్స్ ద్వారా పార్క్ చేసుకుంటుంది. ఎక్కడ ఉన్నది మీ బానెట్ కూడా ఓపెన్ ఉన్నది కూడా చూపిస్తుంది, రెడ్ కలర్. రైట్ డోర్ ఓపెన్ ఉంది, రైట్ డోర్ కూడా చూపిస్తుంది. మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ, మైలేజ్ అంతా ఇక్కడ డ్రైవర్ సిస్టమ్, ఇవన్నీ ఫీచర్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. క్రూజ్ కంట్రోల్, లాంగ్ టర్మ్ ట్రిప్ ఎంత వచ్చింది, షార్ట్ టర్మ్ ట్రిప్ ఎంత వచ్చింది, కన్జంప్షన్ ఎంత అవుతుంది, ఫ్యూయల్ ఎంత అయింది, డేట్, టైం, సౌండ్, మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ. బ్లూటూత్ కూడా మీకు ఫోన్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మ్యూజిక్లో వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను బ్లూటూత్ పేర్ చేయాలనుకుంటే జస్ట్ టెలిఫోన్లో వెళ్ళి బ్లూటూత్ యాడ్ చేసి ఫైండ్ న్యూ కనెక్షన్ కొడితే నేను నా దాంట్లో బ్లూటూత్ ఆన్ చేశాను అనుకోండి, ఇమీడియట్గా మన బ్లూటూత్ ఇది సెర్చ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫోన్ ఏ ఫోన్ కనెక్ట్ అవుతుంది అన్నట్టు పేర్ చేసుకుంటుంది. సో విఐ ఫోన్ ఉందనుకోండి, ఫోన్ చేశాను, ఎస్టాబ్లిష్ అడుగుతుంది కనెక్షన్, పేర్ అని కొడితే మీకు డైరెక్ట్గా ఏదైతే ఉంది అలౌ చేస్తే మీకు కాంటాక్ట్స్ అన్నీ సింక్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ వచ్చింది అనుకోండి, కాల్ లిస్ట్ ఇక్కడ ఎవరికి కాల్ చేశాను నేను, నా కాంటాక్ట్స్. జనరల్గా మన కస్టమర్స్కి ఇంటీరియర్ స్ట్రిమ్స్ గురించి కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. కొన్ని కస్టమర్స్కి ఇది అల్యూమినియంలో కావాలంటారు, మనం అల్యూమినియంలో ఇస్తాము. మన కొన్ని కార్స్కి వుడ్లో కావాలంటే వుడ్లో ఇస్తాం మేము. ఇది అల్యూమినియం ఫినిష్లో కావాలి, వుడ్లో కూడా మన వేరే A6లో కూడా ఉంటుంది, మన A8లో కూడా కస్టమైజ్ వుడ్స్ ఉంటాయి. ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ వుడ్తో మనం కస్టమైజ్ చేసి కూడా బండి తీసుకొని వస్తాము. లైక్ మన A4 ఎట్లా ఉంది, A6 ఉంటుంది, A8 ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ కస్టమర్స్తో వాళ్ళు ఒక సర్వే చేస్తారు, వాళ్ళకి ఏది నచ్చుతుంది అనేది. సో ఇక్కడ అల్యూమినియం ఫినిష్ కూడా ఇస్తారు వాళ్ళు. రిచ్ లుక్ ఉంటుంది, అంటే జనరలీ మోస్ట్లీ స్పోర్ట్స్ కార్స్కి ఇట్లాంటి ఇంటీరియర్స్ వస్తాయి. ప్లస్ ఆడీలో ఒక హిస్టరీ ఉందనుకోండి, వీళ్ళు ఒక కొత్త డిజిటలైజేషన్ తీసుకొని వస్తారు ఇంటీరియర్స్లో. మీకు ఇప్పుడు సపోజ్ ఇది ట్యాన్ ఇంటీరియర్స్ చూస్తున్నారు అనుకోండి, ఇదే మీకు బేజ్ కావాలనుకోండి బేజ్ ఇస్తారు, బ్లాక్ కావాలనుకోండి బ్లాక్ ఇస్తారు. అంటే A4తో ఈ పర్టికులర్ జనరేషన్తో మనకు ట్యాన్ అండ్ బేజ్ వస్తుంది. అదే మీరు కొన్ని మన Q8 లాగా వెహికల్స్కి మీకు గ్రే వస్తుంది, బ్లాక్ వస్తుంది, బ్రౌన్ వస్తుంది, మీరు చూస్ చేసుకోవచ్చు ఏదైనా ఇంటీరియర్స్. అండ్ ఈ పర్టికులర్ కార్ రీసెంట్గా లాంచ్ అయ్యింది విత్ ఫుల్లీ స్పెక్డ్ 2 వేరియంట్స్. అంటే ఇప్పుడు మనం బాడీ పార్ట్స్ చూస్తాం, ఇండోర్ మొత్తం స్పెషలిస్ట్ వాటి ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మెయిన్ కావాల్సింది అంటే టైర్స్ గురించి. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒక్కోసారి టైర్ బర్స్ట్ అవ్వడం, సంథింగ్ యాక్సిడెంట్లు అవ్వడం కూడా టైర్స్ కూడా జరుగుతాయి. మన ఔడీకి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? సో మనం ఈ టైర్ ప్రొఫైలింగ్ ఏదైతే మనం చూపించామో 225/50 R17, ఈ పర్టికులర్ కాంపౌండ్ అండ్ కాంపోజిషన్ చాలా హై ఉంటుంది దీంట్లో. అండ్ ఇది AO టైర్స్ ఏదైతే ఉంటాయి మీకు, దీన్ని ఆడి ఒరిజినల్ టైర్స్ అంటారు. సో దీనివల్ల మీకు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది బండికి.
ఓవరాల్ బండి పర్ఫార్మెన్స్లో కానీ టైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు దీనివల్ల వీల్ స్పిన్ కానీ ఏదైనా మీకు ఇక్కడ గ్రిప్పింగ్ ఈ గ్రిప్స్ ఎట్లున్నాయి, సో గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల ఫ్రిక్షన్ లాసెస్ కావు మీకు. సో దానివల్ల మన కార్స్ కూడా స్టెబిలిటీ పర్ఫార్మెన్స్ కూడా దీంతో కూడా ఇంపాక్ట్స్ అవుతుంది. టైర్స్ బాగాలేదనుకోండి సార్, మీరు ఎంత పెద్ద ఇంజన్ ఉన్నా కూడా స్లిప్ అవుతుంది. సో మనం టైర్స్ ఒక పర్టికులర్ ఒక టీమ్ దీన్ని ఒక జీరో డౌన్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ కార్కి ఈ పర్టికులర్ బ్రాండ్ ఇద్దాం అనేది పెడతారు. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క బ్రాండ్ టైర్స్ ఇస్తారు వాళ్ళు. 18 ఇంచ్కి డిఫరెంట్ ఉంటుంది, 20 ఇంచ్కి డిఫరెంట్ ఉంటుంది, 17 ఇంచ్కి డిఫరెంట్ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ టైర్ సైజ్తో మైలేజ్ కూడా ఎఫిషియెంట్ ఉంటుంది, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. మీకు ఇప్పుడు టైర్ ఎక్కువ హెవీ పెట్టారు అనుకోండి సార్, బండి మూవ్ కాదు. మీకు దీనిలో మైలేజ్ కూడా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, అంటే తగ్గుతుంది జనరల్గా. ఈ టైర్స్ పర్ఫెక్ట్గా దీనికి ఈ పర్ఫెక్ట్ ఫిట్ అనుకోండి సార్ ఈ మ్యాచ్ ఈ పర్టికులర్ A4. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఛానల్. మీరు మా బ్రాండ్ని చూపిస్తున్నారు. సో నేను ఒకటే చెప్తాను, కార్లు చాలా ఉంటాయి, కానీ ఏ కార్ ఆడీ లాగా పర్ఫార్మెన్స్ కానీ మీకు ఆ క్వాలిటీ కానీ ఆ స్టెబిలిటీ కానీ మీకు ఆ లేటెస్ట్ ఫీచర్స్తో మన మోడల్ వచ్చింది. ఆ A4 అని కాకుండా మన దగ్గర A6 ఉంటుంది, Q8 ఉంటుంది, మన Q2లు ఉంటాయి, చాలా అప్కమింగ్ మోడల్స్ ఎలక్ట్రిక్ కార్స్ కూడా వస్తున్నాయి మన ఆడీ పోర్ట్ఫోలియోలో. సో నేను ఒకటే అంటాను, మా కార్స్ని చూడండి, డ్రైవ్ చేయండి, రికమెండ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఏదైనా సర్కిల్లో మీకు చాలామంది చూసేటోళ్ళు ఉంటారు, నడిపేటోళ్ళు ఉంటారు. మీరు చేయొచ్చు, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు విశాల్, నా మొబైల్ నంబర్ 7893877732. సో నేను డైరెక్ట్గా అవైలబుల్ ఉంటాను, మీకు టెస్ట్ డ్రైవ్ కూడా ఇప్పగలుగుతాను. మీ కార్పొరేట్ కంపెనీస్కి మేము పర్సనల్గా హోమ్ విజిట్స్ కూడా చేస్తున్నాము, డిజిటల్ కూడా మనము కార్ని చూపించచ్చు.